ఎంతైనా సీనియర్లు సీనియర్లే. వాళ్ళు దండయాత్ర చేస్తే జూనియర్లు నిలబడగలరా చెప్పండి? చూస్తుంటే చాలా రోజుల తర్వాత సీనియర్ హీరోయిన్లకు టైం వచ్చినట్టే కనిపిస్తోంది. 2026లో మూకుమ్మడి దండయాత్రకు సై అంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి? ఎవరెవరి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో చూసేద్దామా? పండక్కి మనశంకర వరప్రసాద్ గారు అంటూ వచ్చిన నయన్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. 2026లోనే రెక్కాయ్, డియర్ స్టూడెంట్స్, టాక్సిక్, ముకూతి అమ్మంటూ, మన్నన్ గట్టి లాంటి సినిమాలతో రానున్నారీమే. పుష్ప 2 తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చిన రష్మిక గర్ల్ ఫ్రెండ్తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. రెయిన్బో, కాక్టైల్ 2, మైసా సినిమాలతో రానున్నారు. ఇందులో మైసా టీజర్ అదిరింది. సమంత సైతం చాలా రోజుల తర్వాత టాలీవుడ్ పై ఫోకస్ పెంచేశారు. నిర్మాతగా చేసిన తొలి సినిమా శుభం గతేడాది విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే తెలుగులో ఇకపై గ్యాప్ లేకుండా నటిస్తానన్నారు శ్యామ్. సొంత ప్రొడక్షన్లో చేస్తున్న మా ఇంటి బంగారంతో రానున్నారు శ్యామ్. దాంతోపాటు భర్త రాజ్ నిడుమోరు దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ సిరీస్ చేస్తున్నారు. త్రిష కూడా చిరంజీవి విశ్వంభర్లో నటిస్తున్నారు. సాయి పల్లవేమో రామాయణ్తో పాటు అమీర్ ఖాన్ కొడుకు సినిమాలతో రానున్నారు. ఇక తమన్నా తెలుగు కంటే హిందీపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అక్కడ ఆమె 3 సినిమాలు చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ సైతం ఇటు డెకాయిట్తో పాటు హిందీలోనూ బిజీగా ఉన్నారు. మొత్తానికి సీనియర్స్ అంతా 2026లో దండయాత్రకు సిద్ధమవుతున్నారు.